టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్ పేపర్ ఇది దీంట్లో పేపర్ 1 పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంది కదా, ఆ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అనేవి కీ అనేది రిలీజ్ అయింది, క్వశ్చన్ పేపర్ కూడా వచ్చింది కదా. అయితే వాటి యొక్క ఆన్సర్స్ అనేవి పూర్తిగా చూద్దాము. వీటిపైన ఈ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ ఏమున్నా మనం జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇస్తున్నారనే ఒక ఐడియా వస్తుంది. మనం మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇంకా ఈ పేపర్లో వచ్చేటి అని కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇవే బిట్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ పేపర్స్ని రిపీటెడ్గా మళ్ళీ చూసుకోండి. లెట్స్ స్టార్ట్ క్వశ్చన్స్. వీడియోని చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, భారత ప్రభుత్వం ఈ కింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు, సేవలకు సంబంధించిన ఆలోచనలను ఆహ్వానించడానికి ఐడియా ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ ఏంది అంటే అవినీతి నిరోధక జీవన శైలి. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మేధ AI శిఖరాగ్ర సమావేశం 2024 యొక్క ప్రణాళికాబద్ధమైన ఫలితం కానిది ఏది? కరెక్ట్ కానిది ఏది అంటే రెండవది, ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం అనేది కాదు. 1, 3, 4 అనేది కృత్రిమ మేధకు సంబంధించినవి. ఇదైతే కాదు. ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం. మూడో క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే WTO యొక్క 13వ మంత్రుల సమావేశం 2024 ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ 4th one కరెక్ట్, అబుదాబి. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది? ఇక్కడ ఏంటిది? బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు. ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ అనేటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ 4th one ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్. దీంట్లో అట్టం, బ్రహ్మాస్త్ర, కాంతార ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవేంటి? అట్టం ఇది బెస్ట్, ఇది కూడా సినిమా బెస్ట్ ఫిలిమే. ఇక్కడ అడిగింది ఉత్తమ డాక్యుమెంటరీ అంటే ముర్ముర్స్ ఆఫ్ ది జంగిల్. బెస్ట్ ఫిలిం ఏది అంటే అట్టం. ఈ బ్రహ్మాస్త్ర, కాంతార ఇవి కూడా ఏంటియో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్, 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. క్రింది వాటిలో అవార్డు పొందని వారు ఎవరు? అవార్డు గ్రహీత కానిది ఎవరు? ఫస్ట్ వచ్చింది ఎవరు తెలుసుకుంటే కానిది ఎవరు పెట్టొచ్చు. కానిది ఎవరు అంటే ఇది ఫస్ట్ వన్ అటల్ బిహారీ వాజ్పేయి. ఈ కర్పూరి ఠాకూర్, MS స్వామినాథన్, చౌదర్ చరణ్ సింగ్ వీళ్ళకు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మొదటిసారిగా సెప్టెంబర్ 2024లో ఒక ఎంపాక్స్ టీకాను ఆమోదించింది. క్రింది వాటిలో దీనిని అభివృద్ధి చేసింది ఏ కంపెనీ అభివృద్ధి చేసిందంటే ఫస్ట్ వన్ బవారియన్ నోర్డిక్, ఒక డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. 7th క్వశ్చన్, చిత్తడి నేలల వైరస్, వెట్లాండ్ వైరస్గా పిలువబడే ఒక కొత్త టిక్ బోర్న్ వైరస్ను ఇక్కడ కనుగొన్నారు. ఎక్కడ అంటే ఏ దేశం కనుగొన్నది అంటే చైనా. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. 8th క్వశ్చన్, సెప్టెంబర్ 2024లో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఈ క్రింది రంగాలలో అవగాహన ఒప్పందం కుదిరాయి. వేటిలో అంటే B,
సిడి కరెక్ట్ ఆన్సర్. డిజిటల్ టెక్నాలజీలు, ఆరోగ్యం మరియు వైద్యం, సెమీ కండక్టర్లు. అయితే ఇక్కడ ప్రతి ఒక ఇయర్లో ప్రధానమంత్రి చేసిన పర్యటనలు అనేటివి మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏ దేశంలో పర్యటించారో, అక్కడ ఏమేమి ఒప్పందాలు జరిగినాయి, ప్రతి ఒక్క దేశం అనేది రాసుకోవాలి. 9th క్వశ్చన్. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్కు సంబంధించి క్రింది వాక్యాలను గ్రహించుము. ఇలా ఏది కరెక్ట్ అంటే ఏ మాత్రమే కరెక్ట్. ఏముంది అంటే ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్నకు అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ను కలిగి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు. ఇక్కడ ABC 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏది కరెక్ట్? ఆప్షన్ 1 కరెక్ట్, ఏ మాత్రమే. ఏముంది? అరవింద్ పనగారియా చైర్మన్గా డిసెంబర్ 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 11వ క్వశ్చన్. క్రింది వాక్యాలలో బ్లైండ్ ఐకి సంబంధించి ఏది ఒప్పు, ఏది కరెక్ట్ ఆన్సర్? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ABC. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ABC కరెక్ట్. దీనిని తెలంగాణకు చెందిన ఒక యుక్త వయస్కుడు కనుగొన్నాడు. ఇది ఇమాజిన్ వెంచర్స్ ఒక అసాధారణ నవీన కల్పనగా గుర్తించబడింది. దీని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కరణల స్థాపకుడు. నెక్స్ట్ 12వ క్వశ్చన్. క్రింది వాక్యాలలో గోవాలో జరిగిన ఇండియా ఓపెన్ షూటింగ్ పోటీలో 2024కు సంబంధించి సరైనవి ఏది? వీటిలో సరైన ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్. ఏ మరియు డి మాత్రమే. ఇక్కడ D. మణిదీప్ జట్ట 2 బంగారు పతకాలను గెలిచాడు. డి ఏంటి? అర్షితా కారార్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో జూనియర్ మహిళా వ్యక్తిగత మరియు టీమ్ కేటగిరీలు రెండింటిలో బంగారు పతకం గెలిచింది. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం రాసుకొని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 13వ క్వశ్చన్. 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఎలక్షన్స్ అనేటివి మనకు 5 yearsకి ఒకసారి జరుగుతాయి కాబట్టి ఇది 2024 అయినా 25, 26లో ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగినా 5 years వరకు ఈ పాయింట్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. B and C మాత్రమే. BC. ఏంటి? ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటే 19 ఏప్రిల్ 2024 నాడు మొదటి విడత ఎన్నికలు జరిగాయి. 13 మే 2024 నాడు తెలంగాణలో ఓటింగ్ అనేది జరిగింది. 14వ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరికి 2023వ సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ మూడవ ఆన్సర్ కరెక్ట్. ఏంటిది? చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి. 15వ క్వశ్చన్. క్రింది వాటిలోని ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రతా చొరవను ప్రారంభించింది? అంటే ఏంటిదంటే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ TSI. దీన్ని ప్రారంభించింది ఎక్కడ అంటే యునైటెడ్ కింగ్డమ్. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఫస్ట్ వన్ యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ 16వ ప్రశ్న. 16వ ప్రశ్న. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతుల ప్రచారంపై 2024 మార్చిలో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ జనరల్ అసెంబ్లీలో ఆమోదింపబడిన తీర్మానంలో క్రింది లక్షణాలు ఏవి ఉన్నాయి? ఏమి అంటే కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్. ABD ఓన్లీ.
డి సురక్షితం, భద్రం, నమ్మదగిన. నెక్స్ట్ క్వశ్చన్ 17వ క్వశ్చన్ జయసింహ వర్మ కు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? దీంట్లో ఏది కరెక్ట్ అంటే థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ ఏ బి 2. 2023లో ఈమెను రైల్వే బోర్డ్ చైర్పర్సన్ మరియు కార్యనిర్వహణాధికారిగా నియమించడం జరిగింది. బి రైల్వే బోర్డుకు ఈమె మొట్టమొదటి మహిళా చైర్పర్సన్. 18వ క్వశ్చన్ ఈ క్రింది ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది? ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 21 క్వశ్చన్ భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కార కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది. ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ గోవా. నెక్స్ట్ 22వ క్వశ్చన్ భారతదేశంచే ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ను ఇలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లోని అజ్మీర్లో విషాణు యుద్ధ అభ్యాసను అనే మాక్ డ్రిల్ను నిర్వహించారు. దీనికి సంబంధించింది ఇది దేనికి సంబంధించింది మరి ఈ విశాల్ యుద్ధ అభ్యాస్ అనేది అంటే ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత. నెక్స్ట్ 24th క్వశ్చన్ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కింది వాటిని పరిగణించుము. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ బోత్ ఏ అండ్ బి. ఈ యూనివర్సిటీకి శ్రీని రాజుని కో చైర్మన్గా నియమించారు. బి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను చైర్మన్గా నియమించింది. నెక్స్ట్ 25th క్వశ్చన్ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాలలో కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇప్పటివరకు చూసిన ఈ 25 క్వశ్చన్లో మనకు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే ఆల్రెడీ మనకు కొన్ని విషయాలు ఇప్పటివరకు జరిగిన సంస్థలు వాటి గురించి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మనం కరెంట్ అఫైర్స్తో పాటు ఆల్రెడీ ఈ ఐక్యరాజ్య సమితి గురించి ఈ WTO వీటి గురించి ఆల్రెడీ మనము నేర్చుకొని ఉండాలి. ఇవి ప్రతి బుక్లో ఉంటాయి, అవి కరెంట్ అఫైర్స్ కాదు. నెక్స్ట్ 26వ క్వశ్చన్ నర్గిస్ మొహమ్మదీ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బి మాత్రమే. బి ఏంటి ఆమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ నోబెల్ ప్రైజెస్ అనేటివి ప్రతి ఇయర్ ఇస్తారు కాబట్టి మనం ప్రతి ఇయర్ది నోట్ చేసుకుంటే మనం గుర్తుపట్టవచ్చు ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ 27 కింది వాక్యాలను పరిగణించుము. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఓన్లీ. బి ఏంటి అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టెల్తో సత్కరించారు. ఇది కరెక్ట్. నెక్స్ట్ 28th క్వశ్చన్ అజయ్ బంగాకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించుము. ఇక్కడ 28లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఫోర్త్ వన్ ఏ బి 2 కావు. ఇక్కడ ఇవి రెండు అజయ్ బంగాకి సంబంధించినవి కాదు. నెక్స్ట్ 29th క్వశ్చన్ నెక్స్ట్ 29th క్వశ్చన్ బహుళరంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కొరకు బంగాళాఖాతం చొరవ బిమ్స్టెక్కు సంబంధించి కింది వాక్యాలను పరిగణించము. వీటిలో ఏది కరెక్ట్ అంటే బి ఓన్లీ. 5వ శిఖరాగ్ర సమావేశంలో బిమ్స్టెక్ చార్టర్ను ఆమోదించారు. నెక్స్ట్ క్వశ్చన్ 30వ క్వశ్చన్ ఇది 30వ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో సాధించిన పథకాల సంఖ్య ప్రకారం కింది దేశాలను వాటి ర్యాంకులతో జతపరచండి. దేశం,
ర్యాంకులు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, A2 చైనా రెండవ ర్యాంకు, B1 USA మొదటి ర్యాంకు, C4 ఆస్ట్రేలియా నాలుగవ ర్యాంకు, ఫ్రాన్స్ ఐదవ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 31వ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ను వారి పదవీ కాలాన్ని బట్టి కాలక్రమంలో అమర్చుము. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, CDAB. C ఫస్ట్, D సెకండ్, A థర్డ్, B ఫోర్త్. నెక్స్ట్ 32 క్వశ్చన్. 32వ ప్రశ్న. G7కు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించుము. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, B మాత్రమే. B ఏముంది, దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేదు. అయితే ఇప్పుడు జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ చేయాలంటే మనకు G7, G20, సార్క్, బ్రిక్స్ ఇవన్నీ చదువుకొని ఉండాలి. తర్వాత ప్రశ్న 33వ ప్రశ్న. ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవ నీరు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. 34వ ప్రశ్న. యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం UNEPకి సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏవి? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, A, B మాత్రమే. ఇక్కడ UNEP దీని ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబీలో ఉంది. ఇది ట్రిపుల్ ప్లానెటరీ సంక్షోభాలకు పరిష్కారాలను కనుగొనడం కోసం పనిచేస్తుంది. ఇక్కడ మనము ఏ ఎగ్జామ్ రాసిన సంస్థలు అవి ఉన్న దేశాల పేర్లు అనేటివి గుర్తుంచుకోవాలి. ఇంకా ఇవే కాకుండా ఇక్కడ చూసుకుంటే UNEP ఎక్కడుంది అంటే కెన్యాలో. అలాగే WTO, సార్క్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. FAO వీటి యొక్క సంస్థలు ఏ దేశంలో ఉన్నాయి, ఇట్లా సంస్థలు అవి ఉండే ప్రదేశాలు అవన్నీ ఒక్క లిస్టు రాసుకొని చదువుకోవాలి, అవి ఎగ్జామ్లో వస్తాయి. నెక్స్ట్ 35వ ప్రశ్న. క్రింది ప్రకటనలను పరిగణించండి. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే AC మాత్రమే, AC. దేశీయంగా అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొదటి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRO సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం క్రింద పృథ్వీ క్షిపణిని అభివృద్ధి చేసింది, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 36వ ప్రశ్న. ప్రాథమిక వాయు కాలుష్య కారకాల యొక్క సరైన సమితి అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ద కరెక్ట్ సెట్ ఆఫ్ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ABD ఓన్లీ. ఏ కరెక్ట్ ఆన్సర్, ABD. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నలుసు పదార్థం ఇవి కాలుష్య కారకాలు, నైట్రోజన్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 37వ ప్రశ్న. క్రింది వాణిని జీవావరణంలో కలిగిన సరైన శక్తి ప్రసార క్రమరీతిలో అమర్చండి. ఇక్కడ క్వశ్చన్ చూస్తే కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇన్ ద బయోస్పియర్. వీటి కరెక్ట్ ఆర్డర్ ఏంటిది? శక్తిని ప్రసారం చేయడంలో ఫస్ట్ ఏముంది, సెకండ్ ఏది ఆర్డర్ అనేది పెట్టమంటుండు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి EBADC. ఈ ఫస్ట్ ఏంటిది, శక్తి ఎక్కువగా వచ్చే దేని నుంచి వస్తుంది, ఈ ఏంటిది సూర్యుడు, ఈ ఇట్లా ఈ తర్వాత B తర్వాత ADC. నెక్స్ట్ క్వశ్చన్ 38వ ప్రశ్న. క్రింది వాణిలో కనిష్ట నుండి గరిష్ట పొడవు కొలత కలిగిన క్రమంలో సరైనది ఏది? ఇలా సరైనది ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 39వ ప్రశ్న.
భారత సైన్స్ రంగంలో ఈ క్రింది సంఘటనలను కాలానుక్రమసారం అమర్చండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిసిఏబి. డిసిఏబి. ఇక్కడ డి ఫస్ట్ వస్తుంది, బాబా అణు పరిశోధన కేంద్రం ఏర్పాటు. దాని తర్వాత సి, దాని తర్వాత ఏ, బి. అయితే ఇక్కడ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటి యొక్క ఇయర్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ చూస్తే ఇవన్నీ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ 40వ ప్రశ్న. సుదూర గ్రహణం, రిమోట్ సెన్సింగ్ అనువర్తనాలలో ఉపయోగించే ఇంటెన్సిటీ, హ్యూ, సాచురేషన్, కలర్ కోఆర్డినేట్ సిస్టంలో సంతృప్తత దేనిని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుంది అంటే రంగు యొక్క స్వచ్ఛత, ప్యూరిటీ. నెక్స్ట్ 41వ ప్రశ్న. ఏ విటమిన్ లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి కలుగును? సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్, నియాసిన్, విటమిన్ B3. ఇవి ప్రతి ఒక్క విటమిన్ అనేది చదువుకోవాలి. విటమిన్స్ అనేటివి ఈ టాపిక్లో విటమిన్ ఏ నుంచి A, B, C, B1, B2, B3, B5, B6 ఇవన్నీ ఉంటాయి. విటమిన్స్ అనే టాపిక్ మొత్తం చదువుకుంటే ఏదైనా పెట్టవచ్చు. ఖచ్చితంగా విటమిన్స్ పైన, వ్యాధుల పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ 42వ క్వశ్చన్. అయాన్ బ్యాటరీ వంటి పునర్వినియోగపరచబడిన బ్యాటరీలో ఏ రకమైన శక్తి నిల్వ చేయబడుతుంది? ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్, రసాయన శక్తి. నెక్స్ట్ క్వశ్చన్ 43వ ప్రశ్న. క్రింది వాటిలో డాక్టర్ వర్గీస్ కురియన్ దేనికి రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్, శ్వేత విప్లవం. అయితే మనం పసుపు విప్లవం, గులాబీ విప్లవం, నీలి మరియు బంగారు విప్లవం అన్నిటి యొక్క రూపశిల్పి ఎవరు అనేటివి తెలుసుకొనే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి వర్గీస్ కురియన్, శ్వేత విప్లవం. నెక్స్ట్ క్వశ్చన్ 44వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏ రంగాలలో పద్మవిభూషణ్ ప్రొఫెసర్ సిఆర్ రావు తన పరిశోధనల ద్వారా ప్రసిద్ధి చెందారు? ప్రొఫెసర్ సిఆర్ రావు అంటే స్టాటిస్టిక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే ఏబి ఓన్లీ, ఫస్ట్ వన్ కరెక్ట్, ఏబి మాత్రమే. అంటే గణిత శాస్త్రం, గణాంక శాస్త్రం. ఇతను మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ పైన చేసిండు, ఇంకా సైన్స్ వాటిపైన అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ ప్రశ్న 45వది. సహజ కిరణజన్య సంయోగ క్రియ జరుపు సూక్ష్మక్రిములు ఏవి? ఆన్సర్ వచ్చేసి సైనోబ్యాక్టీరియా. ఇది సహజ కిరణ సంయోగ క్రియ జరుపు సూక్ష్మక్రిములు. నెక్స్ట్ 46th క్వశ్చన్. 45 క్వశ్చన్. సహజ కిరణజన్య సంయోగ క్రియ జరుపు సూక్ష్మక్రిములు. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్, సైనోబ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్ 46th. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ది ఏంటిది? వర్షపు నీటి pH విలువ 7. నెక్స్ట్ ఆర్, వాతావరణంలో CO2 వర్షపు నీటిలో కరుగుతుంది. వీటిలో ఏది కరెక్ట్ అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఏ సరైనది కాదు, కానీ ఆర్ సరైనది. వర్షపు నీటి యొక్క pH విలువ 7 అనేది రాంగ్, 7 ఉండదు. ఈ pH విలువలన్నీ తెలుసుకోవాలి. వర్షపు నీటిది, రక్తము, మూత్రము, వీటి యొక్క pH విలువలన్నీ తెలిసి ఉండాలి. ఈ బిట్స్ అనేటివి కరెంట్ అఫైర్స్ కాదు, ఇవి స్టాక్ జీకే, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవి స్కూల్ లెవెల్లో అనేటివి మనం చదువుకొని ఉంటాం. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆన్సర్ పెట్టవచ్చు. 47వ ప్రశ్న. బీటీ పత్తికి సంబంధించి కింది వాక్యాలలో ఏవి సరైనవి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ABCD అన్నీ కరెక్టే. వీటిలో అన్ని ఆన్సర్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 48. ఆల్రెడీ ఒక క్వశ్చన్ విటమిన్ మీద ఉండే, ఇప్పుడు నెక్స్ట్ 48th క్వశ్చన్ కూడా విటమిన్స్ పైననే. క్రింది విటమిన్లను వాటి సాధారణ రసాయన పేర్లతో జతపరచుము. వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ఇందులో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఏకి 3,
విటమిన్ సి అంటే ఆస్కార్బిక్ ఆమ్లం, బికి 1, విటమిన్ ఎం అంటే ఫోలిక్ ఆమ్లం, నెక్స్ట్ సికి 5, విటమిన్ హెచ్ అంటే బయోటిన్, బి12 అంటే డికి 2, విటమిన్ బి12 అంటే సయానకోబాలమిన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 49వ ప్రశ్న, క్రింది వాక్యాలలో సరైన వాక్యాన గుర్తించుము. దీంట్లో 4th ఆప్షన్ ఇది కరెక్ట్, ఏ బి రెండు కావు. ఇక్కడ చూస్తే భూకంపం ద్వారా విడుదలయ్యే శక్తిని రిక్టర్ స్కేల్ కొలవదు అని ఉంది. అయితే కొలవదు అని కాదు, భూకంపాన్ని రిక్టర్ స్కేల్తోనే కొలుస్తారు. నెక్స్ట్ బి ఏముంది, సవరించిన మెర్క్యూరీ స్కేల్ ప్రకారం తీవ్రత వి నిర్మాణాలకు నష్టంతో కూడిన తీవ్రమైన భూకంపంగా పరిగణించబడుతుంది. ఇది కూడా తప్పు. నెక్స్ట్ 50వ ప్రశ్న, ఈ క్రింది ఏ రసాయనం ఎక్కువ వాతావరణ జీవితకాలం కలిగి ఉంటుంది? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది థర్డ్ వన్, పర్ఫ్లోరోకార్బన్. నెక్స్ట్ 51వ ప్రశ్న, జీవ వైవిధ్య సమావేశం కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సిబిడి కొరకు సంతక సమీకరణ ఎప్పుడు ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, 1992. పర్యావరణ మరియు అభివృద్ధిపై యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ 1992. 52వ ప్రశ్న, కొలనుల రకాలను వాటి లక్షణాలతో జతపరచుము. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. నెక్స్ట్ 53వ ప్రశ్న, ఏరోసోల్ స్ప్రేల తయారీలో ఉపయోగించే క్లోరోఫోరో కార్బన్లు ఏవి? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఏబిసి మాత్రమే. ఏ ఏంటి, విషరహితమైనవి, నాన్ టాక్సిక్స్, మండలేనివి, సి క్రియాశీలత లేనివి. నెక్స్ట్ 54వ ప్రశ్న, శుద్ధ నీటి మరియు అత్యంత కాలుష్య నీటి జీవ ఆక్సిజన్ డిమాండ్ విలువ ppmలో వరుసగా. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 5 కంటే తక్కువ మరియు 17 కంటే ఎక్కువ. ఇక్కడ శుద్ధ నీటి ఎట్లా ఉంటుంది, వీటి యొక్క ppm విలువ అంటే 5 కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ 55వ ప్రశ్న, 1990 తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంప విపత్తులను కాలక్రమానుసారం అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ లాతూర్, గుజరాత్, కాశ్మీర్. 56వ ప్రశ్న, క్రింది వాటిలో ఏవి గ్రీన్ హౌస్ వాయువులు? ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏ, డి కరెక్ట్, ఏ మరియు డి. ఏ ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్, డి ఏంటిది, నైట్రస్ ఆక్సైడ్. ఇవి గ్రీన్ హౌస్ వాయువులు. ఆక్సిజన్ అనేది గ్రీన్ హౌస్ వాయువులు కాదు, నైట్రోజన్ కూడా కాదు. ఇక్కడ ఈ వాయువుల పైన, ఈ గ్యాసెస్ పైన ఆల్రెడీ రెండో క్వశ్చన్ ఇది. ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది, అయిపోయింది, ఇది రెండో క్వశ్చన్. 55వ ప్రశ్న, 1990 తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంప విపత్తులను కాలక్రమానుసారం అమర్చండి. అయితే దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడవది, లాతూర్, గుజరాత్, కాశ్మీర్. 56వ ప్రశ్న, క్రింది వాటిలో ఏవి గ్రీన్ హౌస్ వాయువులు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఏ మరియు డి. ఏ, డి కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇవి గ్రీన్ హౌస్ వాయువులు. ఈ ఆక్సిజన్ అనేది గ్రీన్ హౌస్ వాయువులు కాదు, నైట్రోజన్ కూడా కాదు. 57వ ప్రశ్న, నార్వెస్టర్లు అనేవి ప్రాంతీయంగా వేసవి సాయంకాలాల్లో ఏర్పడేటటువంటి భయంకరమైన ఉరుములతో కూడిన గాలివానలు. ప్రాంతీయంగా వీటిని అస్సాంలో ఏమని పిలుస్తారు? ఈ ఉరుములు తుఫాన్లకు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మరి అస్సాంలో ఏ పేరుతో పిలుస్తారు అంటే రెండవది కరెక్ట్ ఆన్సర్, బార్డో ఈసిలా. మనకు లూ అనేది ఎక్కడ పిలుస్తారు అనేది ఇది కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ 58వ క్వశ్చన్, అగట్టి మరియు బంగారం ద్వీపాలు దీనికి చెందినవి. ఈ ద్వీపాలు అనేటివి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, లక్షద్వీప్.
నెక్స్ట్ 59వ ప్రశ్న, ఈ క్రింది రామ్సర్ చిత్తడి నేలలను వాటి యొక్క రాష్ట్రాలతో జతపరచుము. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4th వన్, A4, B3, C2, D1. ఇక్కడ ఈ చిత్తడి నేలలు అవి ఉండే రాష్ట్రం అనేటివి ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ నంజరయాన్ పక్షి అభయారణ్యం, నక్తి పక్షి అభయారణ్యం, తవా జలాశయం, అంకసముద్ర పక్షి సంరక్షణ రిజర్వు. ఈ సంరక్షణ కేంద్రాలు అనేటివి వీటిపైన కూడా ఏ ఎగ్జామ్లో అయినా ఇవి స్టాక్ జీకే ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. ఏకి 4 నంజరయాన్ పక్షి అభయారణ్యం తమిళనాడు, బికి 3 నక్తి పక్షి అభయారణ్యం బీహార్, నెక్స్ట్ తావా జలాశయం సికి 2 మధ్యప్రదేశ్, అంకసముద్ర పక్షి సంరక్షణ రిజర్వు డికి 1 కర్ణాటక. నెక్స్ట్ 60వ ప్రశ్న, భారతదేశంలోని ఈ క్రింది ఇనుప ధాతువుల గనుల స్థానాలను పరిగణించండి. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, CADB. ఇది కాదు, ఇది కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 61వ క్వశ్చన్, 61వ ప్రశ్న, ఈశాన్య భారతదేశంలోని ఈ క్రింది కొండలను పరిగణించండి. ఈశాన్య భారతదేశం అంటే నార్త్ ఈస్ట్ ఇండియా, అక్కడ ఉన్న కొండలను పరిగణించండి. ఇక్కడ ABCD కొండలు ఇచ్చిండ్రు. క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణం దిశగా పైన పేర్కొన్న కొండల యొక్క సరైన క్రమం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ దీని సరైన క్రమంలో అమరిస్తే ఫస్ట్ BDAC. నెక్స్ట్ 62వ ప్రశ్న, క్రింది వాటి యొక్క స్థానాలను పరిగణించండి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి స్థానములను ఉత్తరం నుంచి దక్షిణమునకు అమర్చి సరైన క్రమాన్ని ఎంచుకొనుము. వీటికి సరైన సమాధానం ఏది అంటే 4th ఆప్షన్ కరెక్ట్, BCDA. వీటిని ఉత్తరం నుంచి దక్షిణంకి అమరిస్తే BCDA అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 63వ ప్రశ్న, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం జాతీయ మరణాల రేటు 5 సంవత్సరాల లోపు పిల్లల్లో కన్నా మరణాల రేటు కలిగి ఉన్నది? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్రిపుర. ఇక్కడ ఇదేంటిది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఇది ఎన్నో సర్వే అంటే 5వ సర్వే. ఈ సర్వే గురించి మనం ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటే ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. 64వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ దేశానికి టాంగ్యానికా సరస్సుతో సరిహద్దు లేదు? ఆన్సర్ rwanda. 4th వన్ కరెక్ట్ ఆన్సర్. 65వ ప్రశ్న, క్రింది వాటిలో భారతదేశంలోని హిమాలయ ప్రాంతానికి చెందని తెగ ఏది? చెంద అనేది ఒకటి ఉంటుంది, ఆ ఒకటి ఏది అంటే బుయియా. ఇది ఈ ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది ఇవన్నీ హిమాలయ ప్రాంతంలో ఉంటారు. లేనిది ఏంటిదంటే బుయివా. ఇది ఎక్కడనో తెలుసుకోవాలి. నెక్స్ట్ 66వ ప్రశ్న, భారతదేశంలో జొన్నల ఉత్పత్తి 2020-21 పరంగా క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. అయితే ఇక్కడ 4 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. వీటిని ఆరోహణ క్రమంలో కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్, BADC. నెక్స్ట్ క్వశ్చన్, కింది జతలను పరిగణించుము. భౌగోళిక సూచికలు GI ట్యాగ్స్ రాష్ట్రాలు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, C and D కరెక్ట్. CD బిద్రీ వేర్ అంటే కర్ణాటక, చందేరి శారీస్ అంటే మధ్యప్రదేశ్. ఇవి 2 మాత్రమే కరెక్ట్. 68వ ప్రశ్న, రష్యా దేశం చుట్టూ ఈ క్రింది సముద్రాలను పరిగణించి మరియు వాటిని ప్రైమ్ మెరిడియన్ నుండి తూర్పు దిశ వైపుకు వరుస క్రమంలో
అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ బి, డి, సి, ఏ. ఈ బేరింగ్ సముద్రం, బారెంట్స్ సముద్రం, లాఫ్టేవ్ సముద్రం, కారా సముద్రం ఇవన్నీ ఇక్కడ రష్యా దేశం చుట్టూ ఉంటాయి. ఒకసారి మ్యాప్ చూస్తే ఇవన్నీ కరెక్ట్గా పెట్టగలుగుతారు. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఇక్కడ ఏ, బి, సి, డి 4 వాక్యాలు ఇచ్చిన ఏవి కరెక్ట్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు డి మాత్రమే. ఏ, డి. ఏ ఏంటిది? బెలారస్ దేశము తన సరిహద్దును 5 దేశాలతో పంచుకుంటుంది. నెక్స్ట్, బెలారస్ ఉక్రెయిన్ సరిహద్దు పొలిషియన్ లోతట్టు ప్రాంతంలో ఉన్నది. ఇది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగింది కదా, అప్పుడు ఈ ప్రాంతాలన్నీ మనకు పేపర్లో వచ్చి ఉంటాయి కదా, అందుకని ఈ ప్రశ్న మనకు వచ్చింది. 70వ ప్రశ్న, భూ వాతావరణానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? ఏ, బి, సి, డి ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చిన కదా, ఇవి ఒకసారి చదివి వీటిలో ఏది కరెక్ట్ అనేది చూడాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్. ఏ, సి. ట్రోపో ఆవరణం వద్ద గాలి యొక్క ఉష్ణోగ్రత భూమధ్య రేఖ దగ్గర కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. సి, థర్మో ఆవరణంలో ఉష్ణోగ్రతలు 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, డెబ్బై 1వ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో యమునా నదికి సంబంధించి ఏవి సరైనవి? ఇందులో ఏ, బి, సి, డి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే 3వ ఆప్షన్ అనేది కరెక్ట్. సి అండ్ డి మాత్రమే. సి, డి. యమునా నది ఎడమ తీరంలో హిందాన్, రిండ్, సెంగార్ మరియు వరుణ నదులు కలుస్తాయి. డి, యమునా నది మునుపు పశ్చిమంగా ప్రవహించి తర్వాత తూర్పునకు ప్రవాహాన్ని మార్చుకొని ఇప్పటి ప్రవాహంగా గంగా నదిలోకి కలుస్తున్నది. ఇప్పుడు మనకి తూర్పుకు ప్రవహించే నదులు, పశ్చిమానికి ప్రవహించే నదులు అనేటివి తెలుసుంటే ఈజీగా ఆన్సర్ అనేది పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 73వ ప్రశ్న, నల్లమల శ్రేణులలోనే కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలోని ఈ కింది పూర్వపు జిల్లాలలో ఉంది. అది ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్, మహబూబ్ నగర్. 73వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది తెలంగాణ జట్లను మొత్తం కార్మికులతో మొత్తం సాగుదల శాతం వారీగా ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇట్లా దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? 2వది కరెక్ట్ ఆన్సర్, కొమరం భీం, నాగర్ కర్నూల్, వికారాబాద్, ఆదిలాబాద్. నెక్స్ట్ 74వ క్వశ్చన్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2 2వ దశ పరిధికి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణించండి. దీంట్లో 3వ ఆప్షన్ కరెక్ట్. ఏ మరియు బి రెండు కరెక్ట్. కాకతీయ ప్రధాన కాలువ తవ్వకం మరియు లైనింగ్ 284 కిలోమీటర్ల నుండి 346 కిలోమీటర్ల వరకు. బి, మైలారం మరియు బయ్యన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, 75వ క్వశ్చను, తెలంగాణలోని సాత్నాల శ్రేణి తెలంగాణలోని ఏ పూర్వపు జిల్లా గుండా వెళ్తుంది? ఇది ఆన్సర్ 3వది కరెక్ట్, ఆదిలాబాద్. ఈ సాత్నాల ఎవరైతే ఆ జిల్లాలో ఉంటారో వాళ్ళకి ఈ ఆన్సర్స్ చదవకపోయినా పెట్టగలుగుతారు. ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ ఉన్న వాళ్ళైతే ఈ ఆన్సర్ పెడతారు ఖచ్చితంగా, అది కరెక్ట్, వాళ్ళకి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ 76వ ప్రశ్న, తెలంగాణ సామాజిక ఆర్థిక అవుట్లుక్ 2023 ప్రకారం కింది ప్రకటనలను పరిగణించండి. అయితే దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఆన్సర్ 2 అనేది కరెక్ట్. ఏ మరియు ఆర్ రెండు నిజం. ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఇవి రెండు కరెక్ట్. ఇవి ఒకసారి చదవండి మీరు.
ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు మంచిగా చదువుకోండి, కొంచెం వీడియోని స్టాప్ చేసి. నెక్స్ట్ 77వ ప్రశ్న, సరికాని జతను గుర్తించండి. గిరిజన తెగ, జానపద నృత్యము. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చిన ఏది కరెక్ట్ కాదు. సెకండ్ వన్, బోండో గడ్డి నాటి అనేది వాళ్ళ యొక్క జానపద నృత్యం కాదు. ఇదే ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ది, థర్డ్ది, ఫోర్త్ది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 73వ ప్రశ్న, రామకృష్ణ మరియు వివేకానంద ఒకే జీవితానికి చెందిన 2 అంశాలు. ఒక నిజానికి 2 రూపాలు. రామకృష్ణ ఒక భావన, వివేకానందుడు ఒక వివరణలా కనిపిస్తాడు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, రామ్ తారీ సింగ్ దిన్కర్. నెక్స్ట్ 79వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ ఈ జతపరచంలో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే 3వ ఆప్షన్ కరెక్ట్. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. ఇక్కడ ఏంటిది? ఆనంద్ మోహన్ బోస్, వీరా రాఘవచారి, కేటీ తెలంగ్, దాదాబాయి నౌరోజీ వీళ్ళు స్థాపించిన సంస్థలు అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని ఇక్కడ మ్యాచింగ్ చేయాలి. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ABCD, వీటిలో ఏది కరెక్ట్ అనేది గుర్తుపట్టాలి. సరైన ప్రకటనలను ఎంచుకున్నాము. దీంట్లో ఆప్షన్ 2 కరెక్ట్, B మరియు C మాత్రమే కరెక్ట్. BC, బార్దోలీలో గాంధీజీ శాసనోల్లంఘనోద్యమం ప్రారంభించాలనుకున్నాడు. రాజకీయ ఖైదీలను విడుదల చేయమని గాంధీజీ వైస్రాయ్కి లేఖ రాశాడు. ఇవి 2 కరెక్ట్. 81వ ప్రశ్న, క్రింది ప్రతిపాదనలను పరిగణించండి, సరైన జవాబును ఎంచుకునము. ఇలా ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే 4th వన్, AB 2 కావు. ఇవి ఒకసారి చదివితే మనకే అర్థమవుతాయి. ఇవి 2 కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 82, శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో గాంధీజీ దండి పాదయాత్ర చేసినప్పుడు మలబార్ తీరంలో ఈ యాత్రకు ఎవరు నాయకత్వం వహించారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, కేలప్పన్. నెక్స్ట్ క్వశ్చన్ భారత స్వాతంత్రోద్యమానికి సంబంధించి క్రింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చము. భారత స్వాతంత్రోద్యమ సంఘటనలు అన్నిటినీ ఒకసారి చదువుకుంటే దేని తర్వాత ఏ ఉద్యమం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. వాటిని ఒకసారి చదువుకుంటే వరుస క్రమంలో గుర్తించడానికి వీలుంటుంది. ఇప్పుడు దీనికైతే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 CABD. నెక్స్ట్ క్వశ్చన్ 85వ క్వశ్చను, సరికాని జతను గుర్తించండి. వీటిలో సరికాని జత ఏది అని గుర్తుపట్టాలి. ఇక్కడ చూస్తే 4th వన్, పంచముఖలింగం వరంగల్ అనేది సరికానిది. నెక్స్ట్ 86వ ప్రశ్న ఏంటిది? హైదరాబాద్లోని మక్కా మసీద్కు సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. ఈ మక్కా మసీద్ గురించి మనం ఒకసారి పూర్తిగా చదువుంటే ఇది పెట్టవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీంట్లో ఏ మాత్రమే కరెక్ట్. మసీదు నిర్మాణం 1614 CEలో ప్రారంభమైంది. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్లో నిర్మాణాలన్నీ వాటి ఇయర్స్, వాటిని ఎవరు నిర్మించారనేటివి చదువుకోవాలి. నెక్స్ట్ 87వ ప్రశ్న, క్రింది వాటిని నిర్మించిన కాలక్రమానుసారంలో అమర్చండి. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే 4th వన్, CAB. ఫస్ట్ C, తర్వాత A, తర్వాత B. నెక్స్ట్ 88వ ప్రశ్న, తెలంగాణలో తొలి రాతి చిత్రలేఖనాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ 3వది సంగోనేపల్లి. నెక్స్ట్ 89వ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఇక్కడ ఇచ్చిన వాక్యాలలో ఏది సరైనది అనేది గుర్తుపట్టాలి. ఆప్షన్ ఏది కరెక్ట్ అంటే 4th ఆప్షన్ కరెక్ట్, AB 2 కావు.
కుతూహలుడు సంస్కృతంలో లీలావతి రాసిన అనేది తప్పు. ఈ రచనలో హాలుని యొక్క వివాహము షక్ రాకుమారితో జరిగినట్లు వివరించబడింది. ఇది కూడా తప్పు. ఇవి రెండు సరైనవి కావు. నెక్స్ట్ 90వ ప్రశ్న, సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఏది దీంట్లో అనేది గుర్తించాలి. 3వది సరికానిది. సాని మున్నూరులు అంటే వ్యవసాయ కూలీలు కాదు. ఈ పైన 1, 2, 4 అనేది కరెక్ట్. 91వ ప్రశ్న, కుతుబ్ షాహీ కాలం నాటి మొహరం వేడుకలకు సంబంధించి సరైన ప్రకటనలను పరిగణించుము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ABD. మొహరం వేడుకలు లంగర్ ఊరేగింపుతో మమేకమైనది. లంగర్ అనగా ఏనుగు అంత బరువు కలిగిన బంగారు గొలుసు. డి, మొహరం వేడుకల సందర్భంగా ఈ బంగారపు గొలుసును ముక్కలు చేసి పేదలకు పంచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ 92. ఈ క్రింది ప్రవచనములను పరిగణించుము. ఈ క్రింది వాటిలో సరైనది ఏది అనేది గుర్తుపట్టాలి. అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ACD ఓన్లీ. ACD. పాషిగాం వద్ద బయలుపడిన బౌద్ధ స్తూపము సున్నపు రాయితో నిర్మించబడింది అనేది కరెక్ట్. నెక్స్ట్ C, ఫణిగిరిలో మహాస్తూపము ఇటుకలతో నిర్మించబడింది. D, కొండాపూర్ శాతవాహనుల కాలంలో గొప్ప రాజకీయ కేంద్రం. ఇది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 93వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వపు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కింది వాక్యాలలో ఏవి ఒప్పు. ఇలా సరైన సమాధానం ఏది అంటే రెండోది, ఆప్షన్ 2 కరెక్ట్. ఏ మాత్రమే. ఏముంది, రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన BPL ఉన్న కుటుంబాలకు సహాయం చేయటం ఈ పథకం యొక్క లక్ష్యం. ఏ పథకం అంటే ఆరోగ్యశ్రీ పథకం. నెక్స్ట్ 94వ ప్రశ్న, ఇక్కడ తెలంగాణ కృత్రిమ మేధస్సు హోంవర్క్ ఫ్రేమ్వర్క్ 2020లో దృష్టి సారించబడిన క్రింది అంశాలను వాటికి సంబంధించిన మూల స్తంభాలతో జతపరచుము. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 2. ఏకి 4, బికి 1, సికి 5, డికి 3. ఏకి 4, బికి 1, సికి 5, డికి 3. ఇవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్, తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విధానం 2017 లక్ష్యాలు ఏంటిది? వీటిలో A, B రెండు ఉన్నాయి. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ మాత్రమే. ఫస్ట్ వన్ కరెక్ట్. అంటే రాబో 5 సంవత్సరాలలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం మరియు 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించడం. నెక్స్ట్ 96వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వపు మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారత పథకం. అర్హులైన మహిళలకు దీని ద్వారా ఏమి సమకూరుతాయి? వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ కరెక్ట్. ACD ఓన్లీ. ACD. B మాత్రం లేదు. నెక్స్ట్ 97వ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల శాతం ఎంత? షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీ వాళ్ళు. ఎంత అంటే ఆప్షన్ 2 కరెక్ట్. 8 నుండి 9 మధ్య. 98వ క్వశ్చన్, గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన కాల ఉపయోగిత సర్వే ప్రకారం చెల్లింపు లేని గృహ సేవల కొరకు రోజుకు 5 గంటల వరకు సమయం కేటాయించే మహిళల శాతం ఎంత? భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కలిపి ఎంత ఉంది? ఎంత అంటే ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ 80%. 80% అనేది కరెక్ట్. నెక్స్ట్ 99వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణం కింద ప్రభుత్వం మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికి అధికారం కలిగి ఉంది? దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 కరెక్ట్. ఏ మాత్రమే. అంటే అధికరణ 15.
అయితే అధికరణలో ఆర్టికల్స్ మొత్తం 1 నుంచి మొత్తం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, MGNREGAకి సంబంధించి క్రింది వాణిలో ఏది ఒప్పు? ఇక్కడ సరైన జవాబును ఎంచుకున్నాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 AC మాత్రమే. AC. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన్ని అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధి భద్రతను పెంపొందించడం దీని లక్ష్యం. సి. ఈ పథకం కింద శ్రమ సాంద్రత పనులకు ప్రాధాన్యత ఇస్తారు. 101వ క్వశ్చన్, జూన్ 2024లో PM కిసాన్ సమ్మాన్ నిధి కింది ఎన్నో విడుదల చేయబడింది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17వ విడత. తర్వాత ప్రశ్న, తెలంగాణలో కింది పథకాలను ఆ పథకాల లక్ష్యం ఉద్దేశంతో జతపరచుము. పథకం పేరు, లక్ష్యం, ఉద్దేశం. వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ 3 కరెక్ట్. ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. ఇక్కడ హరితహారం అంటే ఆప్షన్ 4. బి 3, కళ్యాణ లక్ష్మి అంటే 3. నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మి అంటే 2, మహాలక్ష్మి అంటే 1. నెక్స్ట్ 103వ ప్రశ్న, ఈ క్రింది ప్రవచనంపై 2 ఊహలు ఇవ్వబడ్డాయి. వీటిలో ఏవి ప్రవచనం నుండి లభిస్తాయో నిర్ణయించాలి. వీటిలో ప్రవచనం ఇచ్చిండో ఊహలు ఇచ్చిండు. ఇవి రెండిట్లో వీటిని చదివి వాటికి ఏది సూట్ అవుతుందో అది పెట్టాలి. వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2లో ఇమిడి ఉన్నాయి. అంటే బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. నెక్స్ట్ క్వశ్చన్, 104వ ప్రశ్న, క్రింద ఒక ప్రవచనం వెనువెంబడి 3 ముగింపులు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనం నుండి ఏ ముగింపులు లభిస్తాయో నిర్ణయించాలి. ఇక్కడ ప్రవచనం క్వశ్చన్ ఇచ్చిండ్రు. వీటికి ఏది సరైన సమాధానం, ఏది సూట్ అవుతుంది దీనికి ఆన్సర్ అనేది రాయాలి. అయితే వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2వది కరెక్ట్ ఆన్సరు. 1, 2 మరియు 3లో ఈ 3 కూడా నిజమే. ఈ 3 కూడా ఆన్సర్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 105వ ప్రశ్న, కింద ఒక ప్రవచనం వెనువెంటనే 2 తీసుకోవాల్సిన చర్యలు ఇవ్వబడ్డాయి. ప్రవచనంలోని సమస్య పరిష్కారానికై ఏ చర్యలు అనుమతించాలో గుర్తించండి. అయితే ఇవి ఒకసారి చదవండి. ప్రవచనం, చర్యలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3వది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో కింద ఒక ప్రవచనం వెనువెంటనే 2 వాదనలు ఇవ్వబడ్డాయి. ప్రవచనాన్ని సమర్థించుటలో ఏ వాదనలు సమర్థవంతమైనయో గుర్తించండి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అయితే ఇలా 2 ఆప్షన్ 2 కరెక్ట్. 1 మాత్రమే బలమైన వాదన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద 2 ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. కారణం, ప్రభావంల దృష్ట్యా ఈ 2 ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి? వీటికి సరైన సమాధానం ఆప్షన్ 1 కరెక్ట్. 2 కారణం కాగా దాని ప్రభావమే 1. 108వ ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం 1V. నెక్స్ట్ 109వ ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం 2వది CBEAD. ఇక్కడ ఏం క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 వర్డ్స్ యాజ్ పర్ ద డిక్షనరీ ఆర్డర్? డిక్షనరీ ఆర్డర్ ప్రకారం తీసుకోవాలి. డిక్షనరీలో ఫస్ట్ ఏ ఆర్డర్ ఉంటుంది, తర్వాత బికి సంబంధించిన వర్డ్స్ యొక్క ఆర్డర్ ఉంటుంది, తర్వాత సికి సంబంధించిన వర్డ్స్ యొక్క ఆర్డర్ ఉంటుంది. ఈ ఆర్డర్ని గుర్తుపడితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 110వ క్వశ్చన్, ఇది మొత్తం చదివితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏది ఉంటుంది అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి సరైన సమాధానం 4th వన్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 112వ క్వశ్చన్కి సరైన సమాధానం ఏది అంటే 2 అమ్మమ్మ నాయనమ్మ అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 113వ క్వశ్చన్. ఈ 113వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 114వ క్వశ్చన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇక్కడ ఇచ్చిన ఈ గణం యొక్క 6 ముఖాలపై ఉన్న సంఖ్యలను ముద్రించారు. ఆ గణాన్ని 2 విధాలుగా తెరవగా అవి 2 ఈ విధంగా కనిపిస్తున్నాయి. అయితే వాటికి అప్పుడు 2తో చూపబడిన ముఖం ఉన్న ఆసన్న ముఖాలపై గల సంఖ్యలు ఇవి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది 116వ క్వశ్చన్. 116ది పై చార్ట్. ఈ పై చార్ట్లో సరైన సమాధానం ఏది అంటే 4th ఆప్షన్ కరెక్ట్. 1430 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 117వ క్వశ్చన్. 117వ క్వశ్చన్కి సరైన సమాధానం 3 ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 118వ క్వశ్చను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 116, 117 క్వశ్చన్స్కి ఈ పై చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పై చార్ట్ని చదివి వీటికి ఆన్సర్స్ పెట్టాలి. వీటి ఆన్సర్ 116వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ 117వ క్వశ్చన్కి ఈ సరైన సమాధానం. నెక్స్ట్ 118వ ప్రశ్న. 118వ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం ఏది అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ సమాధానం. క్వశ్చన్ చదివితే ఆన్సర్ అనేది ఎట్లా వచ్చింది చూడవచ్చు. నెక్స్ట్ 119వ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చదివి ఆన్సర్ చూస్తే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ సత్యం, ఏ అసత్యం, సత్యం. నెక్స్ట్ 120వ క్వశ్చన్. 125వ క్వశ్చన్కి 120వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ 121వ క్వశ్చన్. 121వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. 122వ క్వశ్చన్. 122వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4. 123వ క్వశ్చన్. 123వ క్వశ్చన్కి సరైన సమాధానం. ఇది క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరం యొక్క క్యాలెండర్ సరిగ్గా 2026 సంవత్సరం క్యాలెండర్తో ఏకీభవిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 2037. నెక్స్ట్ 124వ క్వశ్చన్. ఇక్కడ చార్ట్ అనేది ఇవ్వడం టేబుల్ ఇచ్చింది కదా. ఈ టేబుల్ని చదివితే ఇక్కడ కింద ఆన్సర్స్ వస్తే 124వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4 D1050. 125వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2 847. నెక్స్ట్ 124, 125 ప్రశ్నలకి ఈ టేబుల్ చదివితే సరైన సమాధానం పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే సరైన సమాధానం 124 క్వశ్చన్కి సరైన సమాధానం ఏది? నెక్స్ట్ 126, 127 క్వశ్చన్స్కి ఇక్కడ బార్ గ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బార్ గ్రాఫ్ని చదివి వీటికి ఆన్సర్స్ అయితే వస్తాయి. వీటిలో ఈ క్వశ్చన్స్ చూస్తే 126వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2 50%. నెక్స్ట్ 127వ ప్రశ్న. 127వ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 128వ క్వశ్చన్స్. ఇది స్టేట్మెంట్స్ కన్క్లూజన్. ఈ స్టేట్మెంట్స్ తోటి మనం గీసి ఆన్సర్స్ అనేటివి గుర్తుపట్టాలి. దీనికి 128వ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఓన్లీ 1, 2 and 4 కరెక్ట్. 1, 2, 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 128 క్వశ్చన్స్కి సరైన సమాధానం 4th one ఏ అండ్ కరెక్ట్. 130వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2. 131వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 1. 132వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2. 133వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్
134వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2. మీరు క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ చదివి ఆన్సర్ని మీరు అది కరెక్ట్ అనేది గుర్తుపట్టాలి. 135వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 పీస్. 136వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2 హ్యాడ్ ఐ నోన్. నెక్స్ట్ 137వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2 అటెంప్ట్. 138వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 1 హూ ఎవర్. 139వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 అడ్మైర్స్ టేక్. 140వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3. 141వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4. ఇదేంటిది? రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 142వ క్వశ్చన్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 వర్స్ట్. 143వ ప్రశ్న, దీనికి సమాధానం ఆప్షన్ 1 నో వేర్. 144వ క్వశ్చన్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఐదర్ ఆర్. 145వ ప్రశ్న, ఇదేంటిది? అరేంజ్ ద సెంటెన్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ కోహరెంట్ పారాగ్రాఫ్. ఇదే ABCDలు ఇవి ఉన్నాయి కదా, వీటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ACDB. 146వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 QSPR. నెక్స్ట్ 147వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 BADC. నెక్స్ట్ ఇది ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అని ఉంది. ఈ ప్యాసేజ్ చదివి 148 నుంచి 150 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటివి ఉంటాయి. వీటిలో 148వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ A బోత్ అసెర్షన్స్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. నెక్స్ట్ 149వ క్వశ్చన్ 149వ క్వశ్చన్ ఆఫ్టర్ రీడింగ్ ద ప్యాసేజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆప్షన్ 2 AB ఓన్లీ. ఇవి రెండు కరెక్ట్. నెక్స్ట్ 150వ క్వశ్చన్, ఇక్కడ అసెర్షన్ అండ్ రీజన్ చూస్తే దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అసెర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. ఇవి గ్రూప్ 3 పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్.